విశాఖ జిల్లా పాదగాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీలో వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. దాని భాగంగా ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. అన్అథరైజ్డ్ పార్కింగ్, అనధికృత పార్కింగ్ ప్లేస్ లో ఎవరు బండి పార్క్ చేస్తారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమబద్ధీకరణ కింద తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అని పెట్టిన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటిది ఇంకా కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది మనం గత వారంలో మొదలుపెట్టినామో అది కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనించి పోలీసుతో సహకరిస్తారు. రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఈ సిటీలో మొదలుపెట్టినాము. 2 వారాల నుంచి 600 మంది పోలీసులతో, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఏఆర్ సిబ్బందితో దాదాపు 75 పాయింట్స్ లో వీక్ రోజు 30 పాయింట్లు, వీకెండ్ సాటర్డే సండే 75 పాయింట్లు. సిటీ అంతా ఎక్కడ చూసినా పోలీసులు రక్షణ చేస్తున్నారని ప్రజలు ఒక భయం రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీకెండ్ విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ అప్రోచ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ వాళ్ళ సహాయంతో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీలో దాదాపు ఎవ్రీ డే 1-2 ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా దానికంటే 3 times మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజర్డ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ. ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకొని డేటా అంతా కూడా మన విశాఖపట్నం సిటీ మ్యాప్లో మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు షీలానగర్ టు గాజువాక ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ని ఐడెంటిఫై చేసి ఈ యాక్సిడెంట్ ప్రోన్ జోన్లో దాదాపు 15 మంది వాలంటీర్స్ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ఫస్ట్ ఎయిడ్, డెత్ అనలైజర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా, వీల్ లాక్స్, తర్వాత ట్రాఫిక్ చట్టాలు అన్నిటి మీద కూడా 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినాము. ఈరోజు వాళ్ళు ఈ స్ట్రెచెస్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. తర్వాత స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ విల్ బి డన్. అదేవిధంగా డ్రైవర్స్కు కూడా వాళ్ళని దించి ర్యాండమ్గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తర్వాత ఐ టెస్ట్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అండ్ వాష్ అండ్ గో ఆల్సో ఇటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్లో భాగంగా తీసుకువెళ్ళేసి యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా దీన్ని తీసుకువెళ్ళాలని మా యొక్క కృషి అండి. థ్యాంక్ యూ. ఒక సెక్యులర్ అప్రోచ్ కింద ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ని గౌరవనీయులు సిపి ఏ రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఆ ప్రోగ్రాంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకరించారు. ఈ ప్రోగ్రాము షీలానగర్ నుంచి ఓడిగోదావరి ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో 15 మంది వాలంటీర్లు పెడతాము. వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తారు, ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఎటువంటి గొడవ లేకుండా ట్రాఫిక్లో యాక్షన్ జరగకుండా కాపాడతారు. ఈ ప్రోగ్రాం అంతా సహకరించవలసిందిగా మన వైజాగ్ని ప్రమాదరహిత ప్రాంతంగా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు ఈ తనిఖీల్లో సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ 1 లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్ట్ అండ్ సెర్చ్. నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు. సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం. రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా. డీసీపీ లక్ష్మీనారాయణ. జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. నార్త్ ఏసీపీ బి సునీల్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలో కార్ట్ అండ్ సెర్చ్ నిర్వహించాము. తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం.
ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని 25 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. రౌడీ షీటర్లు అలాగే అనుమానిత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు DCP 1 లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మిథిలాపూర్ బాంబే కాలనీలో ఈరోజు ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక 3 టీములుగా ఫామ్ అయ్యి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఇంటిని చెక్ చేయగా 25 ఎటువంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షీట్స్ ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షీట్స్ని చెక్ చేయడం జరిగింది. తర్వాత సస్పెక్ట్ షీటర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరిగింది. ఇది రేపు జూన్ 4వ తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏదైతే ఉందో కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక అలర్ట్ ఇవ్వడానికి, తర్వాత ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందులు దాచిపెట్టడం కానీ గాంజా ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి దాదాపు 45 మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాతో పాటు మన DCP 1 సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి 25 బండ్లను సక్సెస్ఫుల్గా సీజ్ చేశాము. ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇవ్వడం అంటే ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఆ 3 రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు. కాబట్టి కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మేము నిర్వహిస్తాం. ఈ కౌంటింగ్ క్రిటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ పిఎంపాలెం లిమిట్స్లో ఒక 5 క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రిటికల్ ఏరియాస్ అన్నింటిలో కూడా బీట్స్, పెట్రోలింగ్స్, తర్వాత కంటిన్యూ వాచ్, మల్లయ్యపాలెం, ఎండాడ, మారేక వలస ఏరియాలన్నీ కూడా RH కాలనీ, బాంబే కాలనీ ఈ 5 ఏరియాలను కూడా మేము గుర్తించాము. ఈ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వీటన్నింటిలో రెగ్యులర్గా పోలీసులు పెట్టడం, తర్వాత అనుమానం ఉన్న చోట మేము కూడా తిరగడం ఇవన్నీ కూడా చేస్తాము. టికెట్స్ పెట్టాము. తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా DCP సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి వివిధ పార్టీకి చెందిన నాయకులందరినీ కూడా మేము పిలిచి వాళ్ళందరికీ కూడా స్మూత్ కౌన్సిలింగ్ ఎటువంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం దుకాణం బెల్ షాప్ ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం బెల్ షాపులు అంటే ఒక 37 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే దొరికినటువంటి లిమిట్ కంటే దాటినటువంటి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసి అటువంటి ఇప్పటి వరకు పిఎంపాలెం లిమిట్స్లో 37 ఎక్సైజ్ యాక్ట్లు వేయడం జరిగింది. ఏపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఈసీ బీజేపీ ఒత్తిడితో టీడీపీకి లబ్ధి చేకూర్చే విధంగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఈసీ నిర్ణయాలు, ఎల్లో మీడియాలో వార్తలు నమ్మి చర్యలకి ఆదేశాలు. కానీ టీడీపీ దౌర్జన్యాలపై సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినా చర్యలు ఉండట్లేదు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెగింపు దూరంలో ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఆ వస్తున్న ధైర్యంలో మొన్న 25వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక సర్క్యులర్ని ఇస్తాడు. ఏమని ఇస్తాడు?
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి, ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు. ఆర్ఓలందరూ కూడా ఆయన తాకీదు మేరకు, ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ మాసం 12వ తారీఖు 13వ తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటాకి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటాకి ఇచ్చారు. ఈ ఫారం 12 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పోస్టల్ బ్యాలెట్ ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1934లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా అసలు ఎన్నికలు ఎలా జరపాలి అనే దాంట్లో ప్రొసీజర్లో వచ్చినటువంటి దాంట్లో ఆ చట్టంలో పొందుపరచబడినటువంటి రూల్స్ ద్వారా వచ్చినటువంటిదే ఈ ఫారం 12A అప్లికేషన్. కానీ ఆ 12A అప్లికేషన్లో ఉద్యోగస్తుడు అతనికి ఎక్కడ ఓటు ఉంది, ఎక్కడ ఎన్నికల విధి నిర్వహణ తనకి అప్పచెప్పారో ఆ లెటర్ని జతపరుస్తూ ఓటర్ నంబరు, తనకి ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉందో ఆ ఓటు సీరియల్ నంబరు, పోలింగ్ బూత్ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందో ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేసి ఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళు తర్వాత ఫారం 13A 13B 2 ఇస్తారు, పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ని కాస్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇతనే అని చెప్పని గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలనేది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టంలో పొందుపరిచిన రూల్స్ ద్వారా ఏర్పడింది. అయితే గడిచిన సంవత్సరం ఆ చట్టంలోని రూల్స్ని అమెండ్ చేస్తూ చేత్తో రాసినా పర్లేదు డిజిగ్నేషన్. వైసీపీ నీకు ఏం అన్యాయం చేసిందో చెప్పాలని జనసేన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ను వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ యాదవ్ కు వైసీపీ అనేక పదవులు ఇచ్చి గౌరవించిందని అన్నారు. అయినా సౌత్ నియోజకవర్గంలో నుంచి గెలుస్తారని పగటి కలలు కంటున్నారు అని అన్నారు. అంటే నిన్న ఏ రోజైనా ఏ పరిస్థితిలోనైనా వంశీ అనే వ్యక్తిని ఒక్క మాట ఏ ఒక్కరినైనా అంటే నువ్వు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ పెడితే ప్రతి వాళ్ళ దగ్గర చులకనగా నీ భవిష్యత్తు అయిపోద్దని ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ఒక పార్టీ మారు, గతంలో ఒక పార్టీ, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ ఏంటి, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం మన దగ్గర ఉందని మరి నువ్వు హెచ్చరించి ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను మరి వంశీకి హెచ్చరించిగా మాట్లాడుతున్నాను. కంపల్సరిగా విజయం మాదవుతుంది, అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. విశాఖపట్నం జిల్లాలో మన అందరూ చూసేటట్టు, భారతదేశం చూసేటట్టు మరి ఇక్కడ జూన్ 9ని ప్రమాణ స్వీకారం చేసే విధంగా అనే జనాలందరూ చూస్తారు. భారతదేశమే కాదు మరి అన్ని దేశాలు కూడా చూసే విధంగా ఏ విధంగా చేస్తుంది విశాఖపట్నంలో అంటే ఇలా ఉంటుందని మరీ మారుమూగే విధంగా. గతంలో చూసాం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ మాట కోసం ఎన్ని మంది చూశారు. ఈరోజు ఆయన మాట చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అనే మాట విశాఖపట్నం జిల్లాలో వినబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి వంశీకి హెచ్చరిస్తూ మళ్ళీ ఇలాంటి అసభ్యమైన మాటలు నువ్వు గెలిచిన తర్వాతో లేకపోతే గెలుస్తావో ఓడతావో నువ్వు చూసుకో, అప్పుడు మాట్లాడు. ఈరోజు పార్టీని ఏళన చేసి నీకు కనీసం మరి ఆయన ఆడే మాటలు చాలా విధంగా అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తుందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందన్నారు. ఏమని
పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ CEO గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా CEO ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మా కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల RO గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన 25/7/2024 సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ROలకి పంపించండి అని చెప్పాడు ఆయన. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, CEO ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే CEO గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికీ చెప్పడం జరిగిందని చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు. హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే CEO ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, అటెస్టేషన్ ఫారం 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ డర్టీ ఫెలో సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. జి భద్రకాళి సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయ్యి విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా హీరో శాంతిచంద్ర, ఇతర నటులు మద్దిలపాలెం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైజాగ్, అలాగే ఆర్ఆర్ మూర్తిసాయి గారు మన వైజాగ్ వాస్తవ్యులు అనకాపల్లి ప్రిసైజ్గా చెప్పాలంటే. సో నేను ఇక్కడ వైజాగ్ నుంచి, ఇలా వైజాగ్లో చాలామంది టెక్నీషియన్స్, హీరో అలా ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది చాలా బాగా వచ్చింది. మా వైజాగ్ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ సినిమా తక్కువ, అది ఈ మూవీ ముందు వరుసలో ఉంటుంది. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. చూడండి, నా పర్ఫార్మెన్స్ చూడండి, ఎలా చేశానని రివ్యూ రాయండి. తిట్టం మాత్రం తిట్టుకోకండి, ఎందుకంటే చాలా కిరాతగా నేను బిహేవ్ చేశాను. అది ఓన్లీ యాక్టింగ్ ఏనండి, బయట నేను చాలా మంచివాడినండి, అది మీకు అందరికీ తెలుసు. శాంతిచంద్ర గారు డెప్యూటీలో బయటికి ఫిట్టింగ్ అయ్యే పర్సనాలిటీ. మూర్తి గారు మూర్తి గారు శాంతిచంద్ర గారి యాటిట్యూడ్కి
ఆ పర్సనాలిటీకి ఏదైతే కథ తన మీద బాగుంటుందో డెఫినెట్గా అలాగే చేశారు. చాలా బిహేవ్ చేశాడు ఆయన సినిమాలో డర్టీ ఫెలోగా. సో మీరందరూ చాలామంది చూసే ఉంటారు. సో ఆయన ఎక్స్ నేవల్ ఆఫీసరు, చాలా డిసిప్లైన్, తర్వాత ఒక తండ్రపోల్ట్ని సెక్యూరిటీ ఏజెన్సీస్ నడుపుతూ తన సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈ సినిమా చేయటం, ఇది మీరందరూ కూడా మాస్ అప్పీల్తో ఉన్నది మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది. సో హైదరాబాద్లో ఓపెనింగ్స్ చాలా అదిరిపోయినాయి ఆ రోజు దేవి థియేటర్లో. అలాగే వైజాగ్లో కూడా ఈ సినిమాని ఆదరిస్తున్న అందరికీ, అలాగే స్మృతి బతేజ, అలాగే దీపిక, మిగతా హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా, చాలా ప్యాషనేట్గా, చాలా కోఆపరేటివ్గా చేశారు సినిమాలో. ఈ ప్రొడక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. సో మోర్ దాన్ హీరో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ శారథి గారు. సో మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డెఫినెట్గా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ నేచర్కి ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు. సో ఆయన చేసిన ఈ డర్టీ ఫెలో మీ అందరూ ఆదరించి ఈరోజు ఇక్కడ ఇంతమంది క్రౌడ్, అలాగే 1 వీక్ అయితే రిలీజ్ అయ్యి ఈరోజు 7th డే. సో డర్టీ ఫెలోని ఆదరించిన మీ అందరికీ కూడా ఒకసారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా ఫ్రెండ్స్ సినిమా ఇంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రయత్నం జరిగింది. ఒక అథెంటిక్ టాప్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టిస్తున్నారు. అలాగే రీసెంట్గా ఒక ఈవెంట్ చేశారు పెద్దది, 10,000 మెంబర్స్ క్రౌడ్తో. సినిమా ఇండస్ట్రీ మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది వెన్నులాగా, కానీ చాలా ఇబ్బందులు గురువుకు సినిమాలు చేస్తాం. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇంకా ఎక్కువ కష్టాలు. అలాంటి చోట వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఆయన అభినందిస్తాం అందిస్తూ చాలా కృషి చేశారు. నిజంగా ఆయన అభినందనీయులు. అందుకే ప్రత్యేకంగా మన వైజాగ్ కోసం ఈరోజు ఆయన ప్రమాణం జరిగింది. మీ అందరూ ఒకసారి తప్పటితో సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. Hello, myself Shagar Padala. I am into hospitality and hotel industry. I am in this field for past 7 years. I have hotels at Vizag, Arca Beach and Arku Valley. And Datti Fellow is my best friend. And now this is my engineer center along with Datti Fellow. Datti Fellow movie by engineer Astara. బాగుందా? అందరికి నచ్చిందా? నెక్స్ట్ లెవెల్లో ఇంకా గొప్ప సినిమాలు చేస్తున్నాను అన్న. అంటే మీ సీక్రెట్ చెప్పకూడదు, కానీ పేరు చెప్తున్నాం. మీ అందరినీ రిటర్న్ చేసేలాగా మీరు ఇచ్చిన సపోర్ట్తో బీసీ లెవెల్ ఇంకా గట్టిగా. నా దగ్గర ఈ సినిమా అయితే బీసీ సెంటర్ బాగా ఎక్కింది. సెకండ్ లైన్, థర్డ్ లైన్ చాలా ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ మన హీరోయిన్ ఉన్నారు, ఇందులో 3 హీరోయిన్ ఉన్నారు. ఫస్ట్ హీరోయిన్ మేడం మిస్ ఇండియా, అండ్ షీ ఈజ్ డూయింగ్ సమ్ మూవీస్ ఇన్ ఇండియా ఆల్సో. ఇంకా రిలీజ్ అవ్వడం అవుతున్నాయి. అండ్ వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నారు. సో మనకి మంచి కాంబినేషన్ ఈ మూవీ. నెక్స్ట్ ఇది సపోర్ట్ ఇస్తే మన నెక్స్ట్ లెవెల్లో ఇంకో లెవెల్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021. అండ్ అలాగే దీపికా సింగ్, షీస్ ఫ్రమ్ యుఎస్. నికిషాని ఈరోజు రాలేకపోయింది తను. ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆడార్ ముర్సాయి గారు అనే డైరెక్టర్ గారు, ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా చేశారు. మీరందరూ చూసి పెద్ద హిట్ చేస్తారని. ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత మంచి బాగుంది మన మూవీకి. లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన 6 మూవీస్లో మనదే టాప్లో ఉంది. ఆల్ రివ్యూస్ మీరు చూడొచ్చు. దయచేసి ఈ మూవీని వైజాగ్ వాస్తవ్యులందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని ప్రూవ్ చేస్తారని కోరుతున్నాను. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ శాంతి చంద్ర. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. దీనికి ఈ ప్రాంతం అందాలు కూడా కొంత కారణమైన వైజాగ్, అరకు వ్యాలీ, భోగాపురం, సండ్రే బీచ్ రిసార్ట్స్, ఇలా ఈ ప్రాంతంలోనే ఎక్కువ షూట్ చేశాం. మ్యాక్సిమం అవుట్డోర్స్లో చాలా బాగా వచ్చినాయి. మీరు చూసి కానీ నేను చెప్పేది కరెక్ట్ కాదు అర్థం కాదు. దయచేసి మూవీని చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ రోర్ అని ఒకటి చేస్తున్నాము. ROAR రోర్, శాంతి చంద్రాస్ రోర్ అని రాబోతుంది. బట్ దానికి ఇంకా 3 months స్టార్ట్ అవుతుంది.